వెల్కమ్ టు న్యూస్ మంత్ర. తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్ర పుటలను ఒకసారి తిరగేస్తే కొన్ని సంవత్సరాలు మాత్రం ఎప్పటికీ చెరిగిపోని సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటాయి. అలాంటి ఒక సెన్సేషనల్ అండ్ మాన్యుమెంటల్ ఇయర్ 1974. ఎందుకంటే ఆ ఏడాది కేవలం 2 మామూలు సినిమాలు రాలేదు, 2 అద్భుతమైన ట్రెండ్స్, 2 టాలీవుడ్ మాస్ దేవుళ్ళు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా ఏంటో, తమ స్టామినా ఏంటో ప్రపంచానికి చూపించారు. ఒకవైపు నటరత్న ఎన్టీఆర్ అప్పటివరకు ఉన్న తన ఇమేజ్ను పక్కనపెట్టి సరికొత్త యాంగ్రీ యంగ్ మ్యాన్ ఫార్ములాతో నిప్పులాంటి మనిషిగా థియేటర్ల మీదకు దండెత్తితే, మరోవైపు డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ తన కెరియర్లో ఎన్నో రిస్కులు ప్రయోగాలు చేస్తూ మోసగాళ్లకు మోసగాడు లాంటి కౌబాయ్ సినిమాలతో, గూఢచారి 116 లాంటి స్పై సినిమాలతో తనకంటూ ఒక సెపరేట్ అండ్ సాలిడ్ మాస్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు. తన కెరియర్లో 100వ సినిమా ఎలాగైనా ఒక భారీ ఎపిక్లా ఉండాలని తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన అల్లూరి సీతారామరాజు కథను ఆయన ఎంచుకున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే అప్పటికే ఆ కథను ఎన్టీఆర్ చెయ్యాలని అనుకున్నారు. కానీ కృష్ణగారు తన సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్పై ఏమాత్రం వెనక్కి తగ్గకుండా భారీ బడ్జెట్తో ఈ సినిమాను అనౌన్స్ చేయడం అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. అసలు ఈ 2 సినిమాలు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో, 2 అగ్రహీరోల మధ్య బాక్సాఫీస్ వార్లో ఎవరు పైచేయి సాధిస్తారు అని అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు మరియు ట్రేడ్ వర్గాలు ఊపిరి బిగబట్టి ఎదురుచూశారు. సరిగ్గా మే 1, 1974న సమ్మర్ రేస్లో అల్లూరి సీతారామరాజు ఎవరూ ఊహించని రేంజ్లో గ్రాండ్గా థియేటర్లలోకి దిగింది. అప్పట్లో ఈ సినిమా బడ్జెట్ సుమారు 30 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఒక అంచనా. ఒక తెలుగు సినిమాకు అప్పట్లో అది చాలా భారీ బడ్జెట్. తొలి రోజే థియేటర్ల దగ్గర జనసందోహం, అభిమానుల కోలాహలం మామూలుగా లేదు. మార్నింగ్ షో నుంచే సినిమాకు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. డైరెక్టర్ వి రామచంద్రారావు గారి టేకింగ్, అదృష్టవశాత్తు ఆయన చనిపోయాక మిగతా భాగాన్ని స్వయంగా కృష్ణ మరియు కేఎస్ఆర్ దాస్ పూర్తి చేసిన విధానం ఆడియన్స్కు ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇచ్చింది. తెలుగులో ఇదే మొట్టమొదటి సినిమాస్కోప్ మూవీ కావడం వల్ల థియేటర్లో ఆ వైడ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ జనాన్ని ఉర్రూతలోగించింది. పి ఆదినారాయణరావు అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ముఖ్యంగా మహాకవి శ్రీశ్రీ రాసిన జాతీయ అవార్డు గెలుచుకున్న తెలుగు వీరలేవరా పాట థియేటర్లలో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించింది. ఒక అన్నోన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ సినిమా క్లైమాక్స్లో కృష్ణరారి నటన చూసి ఎన్టీఆర్ గారు స్వయంగా కంటతడి పెట్టుకున్నారని, కృష్ణను అభినందించారని అప్పట్లో ఒక గట్టి టాక్ ఇండస్ట్రీలో ఉండేది. ఇక బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే అల్లూరి సీతారామరాజు ఒక తిరుగులేని ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. టాలీవుడ్ హిస్టరీలో మొట్టమొదటిసారిగా 1 కోటి రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసిన సినిమాగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. దాదాపు ఎన్నో కేంద్రాల్లో 100 రోజులు, మరికొన్ని చోట్ల ఏకంగా 175 నుంచి 200 రోజులకు పైగా లాంగ్ రన్ కొనసాగించి అప్పటివరకు ఉన్న గ్రాస్ మరియు షేర్ రికార్డులన్నింటినీ బద్దలుకొట్టి ప్రొడ్యూసర్లకు కాసుల వర్షం కురిపించింది. ఆ మాయాజాలం ఇంకా కొనసాగుతుండగానే ఆ తర్వాత ఆగస్టు 1974లో ఎన్టీఆర్ నటించిన నిప్పులాంటి మనిషి బాక్సాఫీస్ బరిలోకి తుఫానులా దిగింది. ఎస్డి లాల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాకు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ జంజీర్ మెయిన్ ఇన్స్పిరేషన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ అల్లూరి సీతారామరాజు రేంజ్లో లేకపోయినా ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్కు ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు. ప్రొడక్షన్ వాల్యూస్లో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. రిలీజ్ రోజే ఈ సినిమాకు టెర్రిఫిక్ రెస్పాన్స్ మరియు సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. ఎన్టీఆర్ గారిని ఒక స్టైలిష్, డైనమిక్, యాంగ్రీ యంగ్ పోలీస్ ఆఫీసర్గా ఇన్స్పెక్టర్ విజయ్ పాత్రలో కొత్త మేకోవర్లో చూసి ఆయన మాస్ ఫ్యాన్స్ థియేటర్లలో పూనకాలతో ఊగిపోయారు. ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ మేకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అమితాబ్ బచ్చన్ చాలా సెటిల్డ్గా చేసిన పాత్రను ఎన్టీఆర్ గారు తనదైన స్టైల్లో మరింత మాస్ ఎలివేషన్స్తో, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నవరస నటన సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారు పోషించిన షేర్ ఖాన్ క్యారెక్టర్కు ఎన్టీఆర్కు మధ్య వచ్చే కాన్ఫ్రంటేషన్ సీన్సు థియేటర్లలో పదే పదే విజిల్స్ వేయించాయి. సత్యం మాస్టర్ కంపోజ్ చేసిన మ్యూజిక్ సినిమా ఎమోషన్ను మరో లెవెల్కు తీసుకెళ్లింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ను చాలా త్వరగా, కేవలం కొద్ది వారాల్లోనే కంప్లీట్ చేసుకుని బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఫుల్ రన్ కలెక్షన్స్ చూసుకుంటే డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. హైదరాబాద్లోని చార్మినార్, క్రాస్ రోడ్స్ లాంటి మెయిన్ సెంటర్స్లో ఏకధాటిగా 100 రోజులు ఆడి ఆ ఏడాది కాకుండా ఎన్టీఆర్ కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ కమర్షియల్ యాక్షన్ సక్సెస్గా రికార్డులకెక్కింది. ఇక ఈ 2 బాక్సాఫీస్ మాన్స్టర్స్ మధ్య అల్టిమేట్ క్లాష్ మరియు ఫుల్ కలెక్షన్స్ కంపారిజన్ రిపోర్ట్ను క్లియర్గా అనలైజ్ చేస్తే రియల్ బాక్సాఫీస్ విన్నర్ ఎవరన్నది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు నిప్పులాంటి మనిషి సినిమా ఎన్టీఆర్ గారికి ఒక సరికొత్త మాస్ యాక్షన్ హీరో ఇమేజ్ ఇచ్చి భారీ కమర్షియల్ సక్సెస్ సాధించి సూపర్ హిట్ అనిపించుకున్నప్పటికీ, అల్లూరి సీతారామరాజు సినిమా మాత్రం అప్పటి బాక్సాఫీస్ కలెక్షన్స్ ఫైట్లో ఒక ఎవరెస్ట్ శిఖరంలాగా నిలిచింది.
తెలుగు సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ₹1,00,00,000 షేర్ మార్క్ను టచ్ చేసి అఫీషియల్ ఇండస్ట్రీ హిట్ స్టేటస్ సొంతం చేసుకున్న కృష్ణగారి సినిమాదే అప్పట్లో స్పష్టమైన పైచెయ్యి అని ట్రేడ్ వర్గాలు బళ్లగుద్ది మరీ చెబుతాయి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్గా నిలిచి కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్కు 10 లాభాలు కురిపించాయి. కానీ స్కేల్, లాంగ్ రన్, ప్రయోగాత్మక విలువ మరియు రికార్డుల పరంగా చూస్తే మాత్రం అల్లూరి సీతారామరాజు క్రియేట్ చేసిన ప్రభంజనం అన్బీటబుల్. ఆనాటి ₹1,00,00,000 షేర్ అంటే ఇప్పటి ఇన్ఫ్లేషన్ లెక్కల ప్రకారం, టికెట్ రేట్ల పెరుగుదల ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా 40 నుంచి 50 కోట్ల రూపాయల పైనే వాల్యూ ఉంటుందని బాక్సాఫీస్ పండితుల అంచనా. ఆ రోజుల్లో టికెట్ రేట్లు పావలా, ₹1 మహా అయితే ₹1 ఉన్న కాలంలో అంత భారీ బడ్జెట్ను రికవర్ చేసి బ్రేకీవెన్ దాటి అంత గ్రాస్ మరియు షేర్ రాబట్టడమంటే అది కేవలం కృష్ణగారి ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, ఆయనకున్న క్రేజ్ మరియు ఆ సినిమా కంటెంట్లో ఉన్న దేశభక్తి దమ్ము వల్లే సాధ్యమైంది. మొత్తంగా ఫైనల్ కన్క్లూజన్కొస్తే 1974వ సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీకి నిజంగానే ఒక గోల్డెన్ ఇయర్. అల్లూరి సీతారామరాజు సినిమా కృష్ణగారి కెరియర్లోనే కాకుండా భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఒక ఎపిక్ క్లాసిక్గా, ఒక రెఫరెన్స్ పాయింట్గా మిగిలిపోతే, నిప్పులాంటి మనిషి ఎన్టీఆర్ కెరియర్లో కమర్షియల్ మాస్ పోలీస్ క్యారెక్టర్స్కు ఒక తిరుగులేని ట్రెండ్ సెటర్గా నిలిచింది. ఇద్దరు మహానటులు తమ స్టార్డంతో బాక్సాఫీస్ని షేక్ చేసి ఎవరికి వారే సాటి అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఈ 2 సినిమాల కమర్షియల్ జర్నీ, కలెక్షన్స్, బడ్జెట్ మరియు థియేట్రికల్ లాంగ్ రన్ చూస్తుంటే ఆనాటి టాలీవుడ్ బాక్సాఫీస్ స్టామినా మరియు ఆడియన్స్ పల్స్ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 2 సినిమాలు అప్పటి జనరేషన్కు మాత్రమే కాదు, ఇప్పటి జనరేషన్ డైరెక్టర్స్కు కూడా ఒక పెద్ద ఇన్స్పిరేషన్. మరి ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఈ 2 లెజెండరీ సినిమాల్లో మీ పర్సనల్ ఫేవరెట్ మూవీ ఏది? ఆ రోజుల్లో థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ గానీ, లేక మొదటిసారి టీవీలో చూసినప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ గానీ కింద కమెంట్స్లో మాతో పంచుకోండి. మీ కమెంట్స్ చదవడం కోసం నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ స్టోరీస్, అన్టోల్డ్ కలెక్షన్స్ డీటెయిల్స్, హీరోల క్లాషెస్ మరియు టాలీవుడ్ ముచ్చట్ల కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ను లైక్ చేయండి. ఈ వీడియోను అప్పటి సినిమా ఫ్యాన్స్ అందరితో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.